మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట్లాడండి. ఏమంటున్నాడు? వీరేమి చేస్తున్నారో వీరు తెలుసుంటే యేసు ప్రభువు వారు రక్షకుడు, మన కొరకు మన పాపాల నిమిత్తము ఆయన వచ్చాడని సంగతి తెలియక వీళ్ళు చేస్తున్నప్పుడు క్షమించమంటున్నారు. మనం కూడా క్షమించే గుణం కలగాలి. యేసే ఏమన్నా ఆయన ఎటువంటి వాడో తెలియక చేస్తున్నాం. మనం కూడా ఈ తప్పులు చేస్తే ఈ పాపాలు మనం నరకానికి వెళ్ళిపోతాం. దాన్ని విడిపించినాక యేసుప్రభు వచ్చారు కాబట్టి మనం ఆ పాప జీవితంలోకి వెళ్లకుండా మనం దేవుని చిత్తానుసారం నడవాలని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా యేసుప్రభు వారు అతను శిక్షించినా కానీ, బాధించినా కానీ, ఉమ్ములు ఊసినా కానీ క్షమించే తండ్రి, నేనెవరో తెలుసుండి ఈ పని చేయరాళ్ళు, తెలియక చేస్తే మనం క్షమించాను. అలా కూడా మనం కూడా మనమేంటో బయటకు తెలియదు కాబట్టి మనల్ని ఎవరైనా దూషించినా, అవమానించినా, బాధించినా మనం కూడా తండ్రి వీరికి అంటున్నారు కాబట్టి క్షమించమని మనం క్షమిస్తే మనల్ని కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశిస్తాడు. అందుకే ఆయన చిత్తం నెరవేర్తాన్ని ఇష్టం. ఆయన వాక్యానుసారం జీవితం జీవించినప్పుడు దేవుడు అనేక శ్రమల నుంచి, ఇరుకుల నుంచి తప్పించి శాంతి, సమాధి, నెమ్మది దాచారు. కాబట్టి తండ్రి, వీరు ఏం చేస్తే వీరు తెలియదు కనుక వీళ్ళు క్షమించమన్నాడు. మనం కూడా వాళ్ళ తెలియదు, మనం కూడా క్షమించే బుద్ధి కలిగి అందరినీ క్షమించే మనసు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించాడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన: సర్వాధికారియు మహాగణుడు, కృపగల తండ్రి, కనికరపుండా నీకు వందనాలు. ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేసావు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడు, దీవించండి, ఆశ్రయించండి, నీ కృప చూపించండి. అయ్యా తండ్రి, యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఇక్కడ లేకుండా సహాయం చేయండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. అయ్యా, మా పనివారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దాచే, మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. అయ్యా, బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థల విడుదల దాచండి. అప్పులు, బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి ప్రభా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటే బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎన్నో జరుపుకునే కృప బిడ్డకి దయచేయమని, దినమంతా మేము చేసి మా చేతి పని మమ్మల్ని దీవించు, ఆశ్రయించి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.